So God has brought us all of together to hear His word and to have fellowship and to grow in the image of the Lord Jesus Christ. మరలా మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, మనం సహవాసం చేయడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మనం మార్చబడటానికి దేవుడు మనందరిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. Today and tomorrow we want to meditate on how God builds the church. ఈరోజు మనం దేవుడు సంఘాన్ని ఎలా కడతాడు అనే విషయాలను మనం ధ్యానించుకుందాం. God wanted to dwell among men. దేవుడు మనుషుల మధ్య నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. And what did He do? మరి దానికోసం ఆయన ఏం చేశాడు? He wanted to prepare a place where He can come down and meet man. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి మనుషులను కలుసుకోవటానికి సిద్ధం చేసుకున్నాడు. We read that in the book of Exodus chapter 25. నిర్గమకాండం 25లో మనం చూసినట్లయితే He wanted to prepare a place where He can come and dwell and talk to men. ఆయన వచ్చి మనుషుల మధ్య నివాసం చేసుకొని మనుషులతో మాట్లాడటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. What is the name of that place? ఏంటి ఆ స్థలానికి పేరేంటి? And what is the principle of preparation of that place? ఆ స్థలాన్ని సిద్ధపరచడంలో ఉన్న నియమం ఏంటి? Yeah, God asked Moses to make a tabernacle. దేవుడు మోషేని ఏం అడిగాడంటే, నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని అడిగాడు. And to make the tabernacle, He wanted people to give wholeheartedly. ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి అంటే మనుషులు సంపూర్ణంగా వాళ్ళని వాళ్ళు అర్పించుకోవాలి. That we read in Exodus chapter 25 and verse 2. నిర్గమకాండం 25:2లో మనం దీన్ని చూస్తాం. So if you want to build the body of Christ, నీవు క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టాలి అనుకుంటే, it is not only the elder or the leader of the church who are building the body of Christ. ఒక సంఘ పెద్ద లేకపోతే ఆ సంఘంలో నాయకుడు వాళ్ళు మాత్రమే కాదు ఇక్కడ శరీరాన్ని కట్టేది. Jesus says in Matthew chapter 16 that I will build my church. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమన్నా అంటే, నా సంఘమును నేను కట్టుదును. So it is Jesus who builds the church. సంఘాన్ని కట్టేవాడు యేసే. So nobody can claim that it is my church. ఇది నా సంఘం అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. It is the church that Jesus builds. యేసుక్రీస్తు ప్రభువు కట్టే సంఘం ఇది. We want to be part of a church which is built by Jesus. యేసు ప్రభువే కట్టే, ఆయన కట్టుతున్న సంఘంలో మనం కూడా ఉండాలి. That will last forever. అది నిత్యము నిలిచి ఉంటుంది. That will have the glory of God. దేవుని యొక్క మహిమ ఉంటుంది అందులో. That will have the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు అందులో ఉంటాయి. That will have the peace of God. దేవుని యొక్క సమాధానం అందులో ఉంటుంది. That will have the unity of God. దేవుని యొక్క ఐక్యత అందులో ఉంటుంది. There will be oneness. ఐకమత్యం ఉంటుంది అందులో. And the gates of hell will not prevail over such a church. పాతాళ లోక ద్వారములు దాంట్లో నిలవనేరవు. That type of church Jesus wants to build. అలాంటి సంఘాన్ని యేసు ప్రభువు కట్టగోరుచున్నాడు. And we are all co-workers with Jesus in this project. ఎందుకంటే దీంట్లో మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క తోటి పనివారులంగా ఉన్నాము. All those who want to contribute to building the body of Christ, ఎవరైతే ఆ సంఘాన్ని కట్టే క్రమంలో వాళ్ళు పాలు పంపులు పొందుకుంటారో, they will have to follow one principle. వాళ్ళు ఒక నియమాన్ని అనుసరించాలి. Let us read Exodus chapter 25 and verse 2. నిర్గమకాండము 25:2 మనం చూద్దాం. You can read in Telugu, then I will read it in English. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇశ్రాయేలుతో చెప్పు, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. Yeah, Exodus chapter 25 and verse 2 says, నిర్గమకాండం 25:2లో ఈ విధంగా చెప్పబడింది, everyone has to bring wholeheartedly. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుడు. Tell the children of Israel to bring me an offering. You shall take my offering from everyone who gives it willingly from his heart. నాకు ప్రతిష్టార్పణ తీసుకొనన్న ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. And that was the Old Testament church. పాత నిబంధనలో కట్టబడుచున్న సంఘం అది. Everything was physical. అదంతా భౌతిక సంబంధమైంది. Physical gold, physical silver, physical money they bring to build the church. భౌతిక సంబంధమైన బంగారము, వెండి, డబ్బులు అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు కట్టారు. Wood, silver, gold, everything they used to build the tabernacle. దానికి అవసరమైన కలప గాని మిగతా ఏదైనా సామాగ్రి గాని తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. That was the Old Testament church. అది పాత నిబంధనలో ఉన్న సంఘం. Everything is material. అదంతా భౌతిక సంబంధమైన విషయాలు. But spiritually when we come to the New Testament, కానీ ఆత్మ సంబంధంగా మనం క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించినప్పుడు church is not primarily physical. సంఘం అంటే ఏదో భౌతికంగా మనకు కనపడేది కాదు. This is not the church. ఈ సంఘం అంటే ఇది కాదు. This is a building which holds the church. సంఘము కూడుకోవడం
కూర్చోటానికి కట్టబడిన భవనం ఇది. We are the church. కానీ సంఘం అంటే మనమే. We are the living stones. మనము సజీవమైన రాళ్లుగా ఉన్నాం. God wants to build the church with all the living stones. దేవుడు సజీవమైన రాళ్లతో తన సంఘాన్ని కట్టాలి అనుకుంటున్నాడు. But very sadly in the Christian world we find that people want to build physical building and they call it as a church. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈనాడు క్రైస్తవులు భౌతిక సంబంధమైన భవనాన్ని కట్టి దాన్నే సంఘం అని పిలుస్తూ ఉన్నారు. They say you please give money, give money, give money, we want to build a huge building. డబ్బులు ఇవ్వండి ఇవ్వండి మేము ఏదో పెద్ద పెద్ద భవనాలు కట్టాలని అడుగుతున్నారు. You go into the Christian world, మన క్రైస్తవ లోకంలోనికి చూసినట్లయితే, see the churches, సంఘాలను చూసినట్లయితే have a huge tower, పెద్ద పెద్ద భవనాలు అంతస్తులు ఉంటాయి, and keep a cross on the top. పైన శిలువ గుర్తు పెడతారు. It is like a Babel tower. అదే బాబేలు గోపురం లాగా ఉంటుంది అది. That is not the church. సంఘం అంటే అది కాదు. But ask the people, Christians, కానీ మీరు క్రైస్తవులను అడిగితే they will say that is the church. అదే కదా సంఘం అంటే అంటారు. The physical building they say it's a church. ఆ భౌతిక సంబంధమైన భవనాన్ని సంఘంగా పిలుస్తారు. Yeah, when they come into the church they are very pious. కాబట్టి వాళ్ళు ఆ భవనంలోనికి వచ్చినప్పుడు ఎంతో భక్తి మర్యాదలతో వస్తుంటారు. Inside the church they don't argue. కాబట్టి ఆ భవనం లోపల ఏం పోట్లాటలు they don't speak bad words. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడరు. But in the home they speak bad word. కానీ ఇంట్లో అయితే మాత్రం తప్పుడు మాటలు మాట్లాడతారు. In the home they fight. కానీ వాళ్ళు పోట్లాడుకుంటారు. In the church they don't fight. కానీ భవనంలో వాళ్ళు ఏం చేయరు. Because they think that God dwells in this building. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భవనంలో దేవుడు ఉన్నాడు అనుకుంటారు. Read a verse from Acts chapter 7. అపోస్తల కార్యములు 7లో మనం చూసినట్లయితే, it is a formation of the new church. We read from the Acts chapter 2. అపోస్తల కార్యములు 2 నుంచి అసలు సంఘం ఎలా ప్రారంభించబడిందో మనం చూస్తాము. Yeah, 48th verse, 48వ వచనం. 47th verse we read Solomon built a temple for God. ఇక్కడ సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించినని చూస్తాం. And the next verse we read, God is not going to dwell in the temple constructed by hands. కాబట్టి నా హస్తకృత్యములు కావా, మానవుల హస్తకృత్యములతో కట్టిన వాటిలో నేను ఉండను అని చెప్పాడు. Acts chapter 7 అపోస్తల కార్యములు 7 and verses 47 onwards. తెలుగులో 47 నుంచి 50 ఉన్నాయి. It was Solomon who built him a house. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. It was in the Old Testament. అది పాత నిబంధనలో. It was before Jesus died for our sins. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల గురించి మరణించడానికి ముందు. 48th verse we read, 48లో మనం చూస్తే, the Most High does not dwell in temples made with hands. కాబట్టి ఆయన మానవుని హస్తకృతం సర్వోన్నతుడు మానవుని యొక్క హస్తకృత్యముల్లో ఆలయముల్లో నివసింపడు. After the meeting we lock the door and we go out. మీటింగ్ అయిపోయిన తర్వాత మనం తాళం వేసి బయటికి వెళ్ళిపోతాం. Do you think God will dwell here? అంటే దేవుడు ఇక్కడే ఉంటాడు అనుకుంటున్నారు మీరు? No. లేడు. God doesn't have any work here in the building. అంటే ఈ భవనంలో కూర్చొని దేవునికి ఏం పని ఉండదు ఇక్కడ. When all the children of God gather in this building, కానీ దేవుని పిల్లలందరూ ఇక్కడ ఈ భవనంలోకి వస్తే, because we are here, మనం ఉన్నాం కాబట్టి, we are his children, ఆయన పిల్లలం కాబట్టి, he wants to dwell among us. మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. Now the spirit of God is here in the church. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ దేవుని బిడ్డలమైన మన మధ్య సంఘంలో ఉంది. Not because of this building. ఈ భవనం ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు. Because we who are living stones are here. సజీవమైన రాళ్ళగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి దేవుడు ఉన్నాడు. So Jesus is building the church now through the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు సంఘాన్ని కడుతూ ఉన్నాడు. So we read in the 49th verse, 49లో మనం చూస్తే, heaven is my throne, ఆకాశము నా సింహాసనము, and the earth is my footstool. భూమి నా పాదపీఠము. What house will you build me? మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? What is the place of my rest? నా విశ్రాంతి స్థలం ఏది? Suppose imagine you want to build a house for God. మీరు దేవుని కోసం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు. God is so big. దేవుడు ఎంతో మరి పెద్దగా ఉంటాడు. Very difficult for us to imagine. అసలు దేవుడు ఎంత గొప్పగా ఉంటాడో మనకు తెలియదు. So he gives a small picture so that we can imagine. ఆయనకి మనకి ఏదంటే చిన్నగా మనం చూపిస్తాడు కాబట్టి మనం ఊహించుకోవచ్చు. So sometimes we take our children to hotel. కొన్నిసార్లు మన పిల్లల్ని హోటల్కి తీసుకెళ్తాం. And we make them sit in the chair. కుర్చీలో కూర్చోమంటాం. Their legs will not even touch the ground. కానీ నిజంగా వాళ్ళు కూర్చుంటే అసలు వాళ్ళ కాళ్ళు కింద కూడా ఆనవు. Sometimes when we are short we sit in some chair and our legs don't touch the floor. కొన్నిసార్లు మనం పొట్టిగా ఉన్నట్లయితే కుర్చీ మీద కూర్చున్నా మన కాళ్ళు కింద ఆనవు. But when God says when I sit in heaven, కానీ నేను పరలోకంలో కూర్చుంటే my feet rests on the earth. నా కాళ్ళు ఈ భూమి మీదకి వస్తాయి. So that doesn't mean that only God has got feet on the earth. అంటే దేవుడికి ఈ భూమి మీద అంతా దేవుని కాళ్ళే ఉంటాయని కాదు. It is a small picture he is explaining us to understand. సాదృశ్యంగా చెప్తున్న దేవుడు ఎంత గొప్పవాడని మనకు తెలియాలి. Such a big God, can you construct such a big building? అంత గొప్ప దేవుడు ఆయన కూర్చోడానికి ఒక అసలు భవనాన్ని కట్టగలమా మనం? People wanted to build like that.
అంటే వాళ్ళు అలా కట్టాలనుకుంటారు. That's a Babel tower. అదే బాబేలు గోపురం. They wanted to reach God. దేవుణ్ణి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాలి. That is man's efforts to reach God. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మానవుని యొక్క సొంత శక్తితో చేసేది అది. God confused the project. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మధ్య కలవరాన్ని సృష్టించాడు. All their language got changed. ఇప్పుడు వాళ్ళ భాషలన్నీ తారుమారు అయిపోయాయి. Yeah, somebody is asking, bring the bucket. వాళ్ళు బకెట్ తీసుకొని రమ్మంటే He goes and bring an axe. గొడ్డలు తీసుకొస్తున్నారు. Don't understand. ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి భాష. God changed everything. కాబట్టి దేవుడు అంతని కదిలి చేశాడు. All the languages were created in Babel. కాబట్టి బాబేలు గోపురం ద్వారానే భాషలన్నీ సృష్టించబడ్డాయి. And they got dispersed. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడో. Maybe in those days some people spoke Telugu also. ఆ రోజుల్లో అక్కడ తెలుగు కూడా మాట్లాడుంటారు. They all came to Andhra. ఇప్పుడు ఆంధ్ర వచ్చారు తర్వాత వాళ్ళు. People who spoke German. జర్మన్ మాట్లాడే వాళ్ళు They understood each other. కాబట్టి వాళ్ళిద్దరు ఒకరొకరు. They are living in Germany. ఇప్పుడు జర్మనీకి వెళ్ళిపోయారు. Like that God scattered the people. అలా భాషల ద్వారా దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. And gave them some common language for small groups. ఏదో కొంతమందికి అర్థమయ్యే కొన్ని భాషలను ఇచ్చాడు. Why? ఎందుకు? They need not think that because they all are together they have strength to overcome God. కాబట్టి మనందరం ఇప్పుడు ఒకే విధంగా ఒకే భాష వచ్చు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళు. God says still he can do many things. కాబట్టి అయినా కానీ దేవుడు వాళ్ళు చేయలేరని చెప్తున్నాడు. So God is so big. దేవుడు ఎంతో పెద్దవాడు. Yeah, somebody science research they say. ఇప్పుడు సైన్స్ రీసెర్చ్లో ఏం చెప్తున్నారంటే no, you know, sun is there. సూర్యుడు ఉన్నాడు. So big. సూర్యుడు ఎంత పెద్దవాడంటే and there are some stars. కొన్ని నక్షత్రాలు ఉంటాయి. You can keep 500 suns inside the stars. 500 సూర్యులను ఆ నక్షత్రాల్లో పెట్టేయచ్చు. 500,000 suns inside the star. కాబట్టి ఒక నక్షత్రంలో 5 లక్షలు 50 లక్షల సూర్యులను పెట్టొచ్చు. We can't imagine. అసలు మనకు అర్థం కూడా కాదు. So big planets. కాబట్టి గ్రహాలు ఎంతో పెద్దగా ఉంటాయి. They are just hanging there. కేవలం అవి ఏలాడదీసి They are not falling down. కింద పడట్లేదు అవి. There's nothing down, nothing like down. Everything is space. కాబట్టి ఇక్కడ కింద పైన అనేది ఉండదు, అంతా కూడా శూన్యం. So such a big God, how can we construct a temple for him? కాబట్టి మరి అంత పెద్ద దేవునికి మనం ఎలా కడతాం ఒక భవనాన్ని? That's what Acts chapter 7 says. అందుకే అపోస్తల కార్యం 7లో ఏం చెప్పబడిందంటే, But in the Old Testament then why God asked Solomon to build a temple? మరి పాత నిబంధనలో సొలొమోన్ని మందిరం ఎందుకు కట్టమన్నాడు? It is an example, it is a shadow. అది కేవలం ఒక ఛాయ వంటిది. So we'll come back to Exodus chapter 25. నిర్గమకాండం 25 మనం చూస్తే we read the second verse. రెండవ వచనము. So there's a principle while building God's temple. కాబట్టి ఒక నియమం ఉంది ఎందుకు మనం దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. If you want to be a part of a group which builds the church for Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని కడుతున్న గుంపులో మనం కూడా ఉన్నట్లయితే, if you want to be part or member of the whole group which is building a church along with Jesus Christ, యేసుక్రీస్తుతో పాటు సంఘాన్ని కడుతున్న ఒక గుంపులో మనం అందులో కూడా భాగస్థులంగా ఉన్నట్లయితే, the first requirement, మొట్టమొదటి అర్హత ఏంటంటే అందులో not that you should have lot of money to give God, అంటే నువ్వు చాలా డబ్బులు ఉండాలి నీకు దేవునికి ఇవ్వడానికి అనేది కాదు. not that you should have good education, లేకపోతే నువ్వు బాగా చదువుకొని ఉండాలన్నది కాదు. not that you should have good musical ability, లేకపోతే నువ్వు బాగా నీకు సంగీతం రావాలని కాదు, or singing ability, లేకపోతే బాగా పాడగలవని or కాదు, cooking, లేకపోతే బాగా వంట చేయగలవని all కాదు. these gifts are given by God. అవన్నీ దేవుడే ఇచ్చిన వరాలయ్యి. all these abilities are given by God. సామర్థ్యం అంతా దేవుని దగ్గర నుంచి లభించింది. Glory to God. దేవునికి మహిమ చెందాలి. But the primary thing you need to have is, కాబట్టి ప్రాథమికమైన అర్హత ఏంటి? like we read in the second verse, రెండో వచనం మనం చూసినట్లయితే, a willing heart to contribute. కాబట్టి మనఃపూర్వకంగా అర్పించాలి, not money. డబ్బులు కాదు. Old Testament it was money, silver, gold, everything. పాత నిబంధనలో అయితే వెండి బంగారము డబ్బు ఇదంతా. But New Testament it is not primarily money. కానీ క్రొత్త నిబంధనలో ప్రాథమికంగా మనం చూసినట్లయితే డబ్బు కాదు. It is your heart, commitment of your heart that church should be built here. కాబట్టి నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఇక్కడ దేవుని యొక్క నిజమైన సంఘము నిర్మించబడాలి. There are so many projects going on in this world. ఈ లోకంలో రకరకాల ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి. So many highways. ఎన్నో హైవేలు కడుతుంటారు. You know, from China to some other distant country, Russia, they are putting a silver road. చైనా నుంచి రష్యా వరకు ఏదో సిల్వర్ రోడ్ అని కడుతున్నారు వాళ్ళు. It crosses so many countries. ఎన్నో దేశాల గుండా వెళ్తుంది ఆ రోడ్డు. Huge project. పెద్ద ప్రాజెక్ట్. They are digging under the ocean and putting railway lines inside under the ocean. సముద్రం లోపల రైలు వెళ్ళటానికి వాళ్ళు మార్గం చేస్తున్నారు. And now they want to build houses in moon. ఇప్పుడేమో చంద్రుడి మీద ఇల్లు కట్టడానికి చూస్తున్నారు. Recently they have found out that moon has got water. అప్పుడు చంద్రుడి మీద కూడా నీళ్లు ఉన్నాయని కనిపెట్టారు. So now rocket goes takes the people to space and comes down. ఇప్పుడు రాకెట్ వాళ్ళ అంతరిక్షంలో తీసుకొని వస్తుంది. So many projects. కాబట్టి ఎన్నో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. But you know which is the biggest project God is concentrating on? కానీ
దేవుని మీద కేంద్రీకృతం చేసే ప్రాజెక్ట్ ఏంటో తెలుసా దేవుడు? Now tell me, what is the project? చెప్పండి. God is interested. దేవుడు ప్రాజెక్ట్ ఏంటి ఇప్పుడు? Have you ever thought of? మీరు ఆలోచించారా? Is God interested in constructing houses for his children? దేవుడు తన బిడ్డల కోసం ఇల్లు కట్టించాలని అనుకుంటున్నాడా? Is that a big project? అదే పెద్ద ప్రాజెక్ట్ అది. Or building construction? లేకపోతే ఎప్పుడు ఏదో ఒక బిల్డింగ్లు కట్టాలనేదా? Or huge mall for Christians? లేకపోతే క్రైస్తవుల కోసం ఒక పెద్ద షాపింగ్ మాల్ పెడదాం? Or mega buildings for Christians? లేకపోతే క్రైస్తవుల కోసం మెగా బిల్డింగ్లు కట్టిద్దాం అనుకుంటున్నాడా? No. లేదు. Is God interested in promoting food project? లేకపోతే ఆహారానికి సంబంధించిన ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాడా? No. లేదు. All those things are there. అవన్నీ ఉంటాయి. He makes sunshine to shine on the evil people and good people. ఎందుకంటే ఆ సూర్యుడు ఆయన మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద ఇస్తాడు. So he gives food for everyone. అందరికీ ఆహారాన్ని ఇస్తాడు ఆయన. So food project and agriculture project, so many projects are there. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన ఆహారానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు నడుస్తుంటాయి. But the big project which is very close to heart of God is, కానీ దేవుని హృదయానికి అతి దగ్గరైన పెద్ద ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? preparing a bride for his son. తన కుమారుని కోసం పెండ్లి కుమార్తెను తయారు చేయటం. The bride is the church. ఇక్కడ పెండ్లి కుమార్తె అంటే సంఘమే. The bride is the body of Christ. క్రీస్తు యొక్క శరీరమే. You and I నీవు are part నేను. of this project. ఈ ప్రాజెక్ట్లో నీవు నేను భాగస్థులమై ఉన్నాం. A huge project. ఇది ఎంతో పెద్ద ప్రాజెక్ట్ ఇది. Are you not proud about it? దీని గురించి మీరు అతిశయించట్లేదా? Are you not happy about it? దీని గురించి సంతోషంగా లేరా? Is not your heart rejoicing? నిజంగా మీ హృదయం సంతోషించట్లేదా? Lord, I am part of this big project which you are interested, ఓ Lord. ప్రభువా, మీ ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పెద్ద ప్రాజెక్ట్ నేనున్నానే. One tourist was going ఒక టూరిస్ట్ వెళ్తున్నాడు. and he went to different places. రకరకాల ప్రదేశాలకు వెళ్ళాడు. He went to one place ఒక ప్రదేశానికి వెళ్ళాడు. and one person was cutting the stone. ఒక వ్యక్తి అక్కడ రాయిని చిజిల్ చేస్తున్నాడు. It was a hot season like this. ఇంత ఎండలున్న సమయం అది. He was sweating, ఎంతో చెమట కారుస్తున్నాడు. working very hard కొడుతూ ఉన్నాడు. with a chisel and hammer. సుత్తితో కొడుతూ ఉన్నాడు. He asked him, what are you doing? ఏం చేస్తున్నావు అని అడిగాడు. What to do? I have a family. ఏం చేయాలి? నాకు కుటుంబం ఉంది. I have to save some money. నేను కూడా కొంచెం దాచిపెట్టుకోవాలి. If I don't do this work, I cannot get money. ఒకవేళ ఈ పని చేయకపోతే నాకు I డబ్బులు want to feed my wife and children. ఎందుకంటే నా భార్యని పిల్లల్ని నేను పోషించాలి కదా. That's why 10 hours I am working very hard. అందుకే 10 గంటలు నేను ఈ పని చేస్తూ ఉన్నాను. Okay. సరే, God bless you. దేవుడిని ఆశీర్వదిస్తాడు. And he went to next person. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. What are you doing? నువ్వేం చేస్తున్నావు? He says, my boss gave some work. నా యజమానుడు ఏదో పని చెప్పాడు. I am completing the work. నేను చేస్తున్నాను. If I complete the work, we'll give a lot of money. కాబట్టి నేను ఆ పని అయితేనే నాకు డబ్బులు వస్తాయి. I'll get a good name for my boss. లేదా మా బాస్కి మంచి పేరు He వస్తుంది. will give me a promotion. నాకు ప్రమోషన్ ఇస్తాడు. He will give me extra money. ఎక్కువ డబ్బులు ఇస్తాడు. So I am working. కాబట్టి పని చేస్తున్నాను. Okay, thank you. God bless you. సరే, దేవుడు ఆశీర్వదిస్తాడు. And he went to a third person. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. And he was also cutting the ఆయన కూడా stones అదే చేస్తున్నాడు. ఆయన కూడా and sweating. చెమట కారుస్తున్నాడు. What are you doing? నువ్వేం చేస్తున్నావు? He says, నేనేం he చెప్పాను? said, ఆయన ఏం చెప్పాడంటే, I am constructing a huge cathedral in this town. కాబట్టి ఈ పట్టణంలో పెద్ద నేను మందిరాన్ని కడుతున్నాను. A big church building, a cathedral we are constructing. కాబట్టి సంఘానికి అవసరమైన పెద్ద భవంతి నేను I కడుతున్నాను. am part of that work. నేను కూడా అందులో భాగస్థుడిగా ఉన్నాను. My contribution is there. కాబట్టి నేను కూడా సహాయం చేస్తున్నాను దానికి. See how same work 3 people are doing. చూడండి, ఒకే పని ముగ్గురు వేరువేరుగా ఎలా But చేస్తున్నారు. 3 people had different kind of mind. కానీ ఆ ముగ్గురికి వేరువేరైన ఆలోచన విధానాలు ఉన్నాయి. And what is your mind? కాబట్టి మన ఆలోచన ఎలా ఉంది I ఈరోజు? have to come to church, otherwise elder will ask why I did not come to church. మన చర్చికి రావాలి, లేకపోతే ఆయన ఎల్డర్ అడుగుతాడు ఎందుకు Or రాలేదని. my parents will ask me. లేకపోతే నా తల్లిదండ్రులు అడుగుతారు. Or if I don't go to church, some disease may come. లేకపోతే సంఘానికి వెళ్ళకపోతే ఏమైనా జబ్బు వస్తుందేమో. Or I want God's blessing, that's why I go to church. లేకపోతే దేవుడు ఆశీర్వదించడేమో, దేవుడు ఆశీర్వదించాలని నేను చర్చికి What to do? వెళ్ళాలి. I have a wife and children, I have to feed them. నాకు భార్య భర్త పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళని పోషించాలి. There's a low level of understanding of church. అది సంఘం అంటే చాలా తక్కువ విధానంలో అర్థం I చేసుకో. come to church to get blessing. నేదో ఆశీర్వాదం కావాలి కాబట్టి సంఘానికి I am వస్తాను. doing this work so that I can feed my family. నేను ఈ పని ఎందుకు చేస్తున్నానంటే నా కుటుంబాన్ని And పోషించుకోవాలి. second person, రెండో వ్యక్తి, I work for my boss. ఎందుకంటే నా యజమానుడి కోసం పని What to చేస్తాను. do? ఏం చేయాలి? I may get some blessings. నాకు కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి. I may get some promotion. నాకు ప్రమోషన్ వస్తుంది. I may give some they may give me some responsibility in the church. బహుశా సంఘంలో కొన్ని బాధ్యతలు ఇస్తారేమో. I can feel proud of. దాని గురించి నేను ఆశించవచ్చు. Second group of people. రెండో రకం. But third person, మూడో వ్యక్తి, we are part of a great project God is doing. దేవుడు చేసే పెద్ద పనిలో నేను I భాగస్తున్నాను. am constructing the cathedral. నేను కూడా ఒక మందిరాన్ని I నిర్మిస్తున్నాను. am very happy about it. దాని గురించి నేను సంతోషంగా ఉన్నాను. Yeah, we are part of
the building up of the body of Christ. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం కట్టే పనిలో ఉన్నాం. Why it is called the body of Christ? ఎందుకు క్రీస్తు యొక్క శరీరం అని పిలువబడింది? In this body every part is important. ఎందుకంటే ఈ శరీరంలో ప్రతి భాగం కూడా, అవయవం కూడా ప్రాముఖ్యమైనది. Will you say this little finger is not much useful? Will you go to surgeon and say remove this? I don't want this. అంటే మీరు అంటారా ఈ చిన్న వేలు నాకు అవసరం లేదు, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసేయమని అంటారా? Will anybody do that? ఎవరైనా చేస్తారు అసలు? No. లేదు. Even a small part of your body. శరీరంలో చిన్న భాగం కూడా. Morning till evening, just ask this little finger, what work did you do? ఉదయం నుంచి సాయంత్రం నువ్వేం చేస్తున్నావు దీన్ని అడిగితే It is not doing any work. అంటే నిజానికి ఏం పెద్ద పని చేయట్లేదు. Even if I lift this mobile, this is idle. నేను ఫోన్ తీసినా కానీ ఇదేం పెద్ద పని చేయదు. Yeah, very rarely it is helping with other fingers. కాబట్టి వేరే అవయవాలతో కలిసి ఎప్పుడో చేస్తుంది పని. It can't lift much weight. అంటే ఇది పెద్ద బరువు కూడా మోయలేదు. But it just cooperates with other members. కానీ వేరే అవయవాలతో ఉంటుంది. Such members are also part of the body of body. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు క్రీస్తు మరి శరీరంలో భాగమే. The hands do lot of work. కానీ నిజానికి ఇక్కడ చేతులు చాలా పని చేస్తాయి. But feet is simply standing. కాళ్ళే నిలబడతాయి అంతే. But feet says, కానీ కాళ్ళు ఏం చెప్తాయి? I am upholding you, I am bearing your weight. కాబట్టి నీ బరువు నేనే భరిస్తున్నాను. Yeah, every part is important. అందుకే ప్రతి భాగం కూడా ప్రాముఖ్యమైనది. That is body of Christ. అదే క్రీస్తు యొక్క శరీరం. That's a big project God is doing. దేవుడు చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ఇది. All others are on the periphery. మిగిలిన వాళ్ళందరూ కూడా పైన ఉంటారు. There's a verse in the when you read in the Message Bible, మెసేజ్ తర్జుమాలో ఈ విధంగా, a verse in Ephesians, ఎఫెసీయులో it says, ఈ విధంగా చెప్పబడింది, building the body of Christ is the center. క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడం అనేది సెంటర్ గా ఉంటుంది. All other works are on the periphery. మిగిలినవన్నీ కూడా పైన ఉంటాయి. Even big governments, పెద్ద ప్రభుత్వాలు, ఇజ్రాయెల్, Hamas war, Russia Ukraine war, and feeding the people, లేకపోతే వేరే వాళ్ళని పోషించడం, United Nations, World Bank, all those things are periphery. యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా బయట ఉండేవి. Even healing, స్వస్థతలు, and removing the poverty, దారిద్ర్యాన్ని తీసివేయటం, giving growth in the crop, harvest in the crop, లేకపోతే పంటల్ని పండించటం, all are in the periphery. ఇవన్నీ కూడా బాహ్యంగా ఉండేవి. But the primary centerpiece is building the body of Christ. కానీ నిజమైన కేంద్రీకృతమైనది ఏంటంటే క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టటమే. Have you seen like that? ఆ విధంగా ఎప్పుడైనా చూసారా? You may be a sister, నువ్వు ఒక సహోదరి అయి ఉండొచ్చు, and you are an important member in the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు కూడా ప్రాముఖ్యమైన అవయవానివే. See, we have a part called kidney in our body. కిడ్నీ ఉంటుంది మనకు. You're not able to see that. కిడ్నీని మనం అసలు చూడలేము. But if it fails to work even for 1 week, అసలు ఆ కిడ్నీ ఒక వారం పని చేయకపోయినా people will die. చచ్చిపోతారు. So they'll have to go for dialysis. కాబట్టి వాళ్ళు డయాలసిస్కి వెళ్ళాలి. So how important the kidney is? కిడ్నీ ఎంత ప్రాముఖ్యం చూడండి. The kidney, there's a small part. కిడ్నీ అనేది ఒక చిన్న భాగం అంతే. And that is secreting one chemical. ఒక కెమికల్ని అది సపరేట్ చేస్తుంది. And erythropoietin. That is a name of the enzyme which is secreting. ఆ ఎంజైమ్ అది దాన్ని వేరుపరిచే ఎంజైమ్ అది. And small amount it is secreting. అది చాలా తక్కువే చేస్తుంది. What does it do? ఏం చేస్తుంది అది? It measures the oxygen in the body. కాబట్టి ఆక్సిజన్ని అది కాపాడుతుంది. And if the oxygen level is low, ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే it sends a message to the spleen. ఆ స్ప్లీన్ దానికి మెసేజ్ పంపిస్తుంది. You produce more red blood cells. అంటే ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ని చేయమని చెప్తుంది. Body oxygen level is coming down. ఆ బాడీలో ఆక్సిజన్ తగ్గుతున్నాయి. So a lot of red blood cells are produced. చాలా రెడ్ బ్లడ్ సెల్స్ వస్తాయి. And they carry the oxygen to all other parts of the body. అవన్నీ వేరే ఆక్సిజన్ తీసుకెళ్తాయి. You may ask me, are you a medical doctor? నేను మెడికల్ డాక్టర్ అడగొచ్చు. How do you know this? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? I am not a medical doctor. నేను మెడికల్ డాక్టర్ కాదు. My co-elder, his wife was suffering from kidney problem. ఎందుకంటే my co-elder's wife, నాకు తోటి పెద్దగా ఉన్న ఆ సంఘ పెద్ద యొక్క భార్య సమస్య గుండా వెళ్తుంది. And the oxygen level was low. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. They become anemic. వాళ్ళకి రక్తం తక్కువగా ఉంటుంది. So anybody, you can see from their face. వాళ్ళ ముఖంని చూడొచ్చు మీరు. My wife identifies, no, something is wrong with that person. కాబట్టి భార్యకి తెలుస్తుంది అక్కడ రక్తం సరిగా లేదు వాళ్ళకని. Yeah, because oxygen is low. ఎందుకంటే వాళ్ళ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. Red blood cells low.
రెడ్ బ్లడ్స్ తక్కువగా ఉంటాయి. Because of the kidney problem, this particular chemical is not released. ఎందుకంటే ఈ కిడ్నీ సమస్య వల్ల కెమికల్ రిలీజ్ అవ్వట్లా. So there is no way to measure the oxygen level in the body. కాబట్టి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేయడానికి మెజర్మెంట్ లేదు. So there is no message to the spleen to produce more red blood cells. కాబట్టి ఆ స్ప్లింట్ కి మెసేజ్ వెళ్ళట్లేదు రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా చేయమని. So that sister has to take 2 injections every week. కాబట్టి ప్రతి వారము 2 ఇంజెక్షన్లు తీసుకోవాలి. It's very costly. ఎంతో డబ్బులు వెల. They take this from animals. యానిమల్స్ నుంచి తీసుకుంటారు, జంతువుల నుంచి తీసుకుంటారు. Then I contacted one doctor who is our elder in North India. నార్త్ ఇండియాలో ఒక డాక్టర్ గారిని నేను అడిగాను. He said I will get it and supply from the company. ఆ కంపెనీ నుంచే నేను తీసుకొని వస్తానని అడిగాడు. So at a very cheap rate he used to send every month. కాబట్టి చాలా తక్కువకు తీసుకొని ప్రతి నెల పంపిస్తూ ఉంటాడు ఇంజెక్షన్. See, a small part in the kidney, కిడ్నీలో ఉన్న ఒక చిన్న భాగం, if it fails to release that erythropoietin small dosage, ఆ ఎరిథ్రోపోయిటిన్ అనే డోసేజ్ అది రిలీజ్ చేయకుండా ఉంటే the whole body suffers. శరీరం అంతా కూడా బాధపడుతుంది. Why do I say this? ఎందుకు చెప్తున్నాను నేను? You may say that I am a very weak member in the church. నువ్వు అనొచ్చు నేను సంఘంలో చాలా బలహీనమైన అవయవంగా ఉన్నానని నువ్వు అనొచ్చు. I am a sister doesn't have much ability or gift. లేకపోతే నాకు పెద్ద తలాంతులు లేవు, వరాలు లేవు, నేను సహోదరిని. But in the body of Christ you are very very important. కానీ క్రీస్తు యొక్క శరీరానికి సంబంధించినంత వరకు నువ్వు ఎంతో ప్రాముఖ్యమైన వాడవు. You are very important in the body of Christ. నువ్వు ఎంతో ప్రాముఖ్యమైన వాడవు. You are supplying something to the body. శరీరానికి ఏదో ఒకటి నువ్వు istu ఉన్నావు. In Hebrews chapter 4 we read, హెబ్రీ 4లో మనం చూస్తాం, every part of the body supplies something to the growth of the body. శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా శరీరం ఎదగటానికి ఏదో ఒకటి పంపిస్తూ If it is not supplying, the body will not grow. ఒకవేళ అది పంపైపోతే శరీరం ఎదగదు. So in the big project I am an important member. I have committed myself wholeheartedly without any inhibition. కాబట్టి ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్లో, దేవుడు కడుతున్న పెద్ద ప్రాజెక్ట్లో నేను మనఃపూర్వకంగా నన్ను నేను అర్పించుకుంటున్నాను. You may not like elders here. ఇక్కడ ఉన్న సంఘ పెద్దల్ని మీరు ఇష్టపడకపోవచ్చు. Because he is wearing a red shirt and you are wearing white shirt. ఆయన ఏమో రెడ్ షర్ట్ వేసుకున్నాడు, నువ్వు తెల్ల షర్ట్ వేసుకున్నావు. But you are in the body of Christ. కానీ నువ్వు క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నావు. That should not prevent you from committing yourself wholeheartedly to the body of Christ. కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు సంపూర్ణంగా అర్పించుకోవడానికి అది నీకు అడ్డుపడకూడదు. Lord, for these differences I die, Lord. కాబట్టి ఈ చిన్న చిన్న వ్యత్యాసాలకు నేను చనిపోతాను ప్రభా. I am selfish, Lord. నేను ఎంతో స్వార్థపూరితంగా ఉన్నాను ప్రభా. But I commit myself to the building up of this body of Christ. కానీ క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, అర్పించుకున్నాను. That's how Noah constructed the ark. అందుకే నోవా అక్కడ ఓడను నిర్మించాడు. Many people started mocking at him. అనేక మంది ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. There is no rain in this country. We don't know what is flood and all, but this fellow says flood is going to come and he is building a ship. అసలు వర్షమే లేదు, ఏమీ లేదు, జలప్రళయం అంటున్నాడు, ఏదో ఓడ కడుతున్నాడు, ఏంటిది? He's got, sincerely they believed he has got out of his mind. నిజంగా అతనికి పిచ్చి పట్టింది, వెర్రివాడు అని వాళ్ళు నిజంగా అనుకున్నారు కూడా. The children are going to shop. చిల్డ్రన్ షాప్కి వెళ్తున్నారు. And they go to play. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తున్నారు. They go to స్కూల్కి వెళ్తున్నారు. Hey, your father is still building the ark. ఏంటి ఇంకా మీ నాన్న కడుతున్నాడా వాడా? వాట్రా, ఏంటిది? What happened to your father? ఏంటి మీ నాన్నకి ఏమైంది అసలు? You don't tell him. మీరు చెప్పరా? Imagine the temptation the children would have faced. చూడండి పిల్లలు ఎంత శ్రమపడి ఉంటారు. 3 sons. 3 పిల్లలు. They would have had a struggle. వాళ్ళు నిజంగా ఎంతో ప్రయాసపడి ఉంటారు. Night they are sleeping. రాత్రి పడుకున్నప్పుడు, Is my dad doing is real? నిజంగా మా నాన్న నిజమేనా చేసేది? Is it required? అది అవసరం అంటావా? Or is it something gone in his mind? లేకపోతే ఈయన కూడా పిచ్చెక్కింది అసలు? He became psychiatric. ఏంటి ఏమన్నా వెర్రివాడిగా ఉన్నాడు? Imagine rain will come. Imagine God speaks and he is constructing. ఏదో వర్షం వచ్చింది అంటున్నాడు, దేవుడు మాట్లాడి అంటున్నాడు, ఇదంతా నిజమేనా అసలు? Is it real that God has spoken to him? నిజంగా అసలు దేవుడు మాట్లాడి ఉంటాడా? They would have had struggles. వాళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు. His wife would have had a struggle. తన భార్య కూడా ఎంత ప్రయాసపడి ఉంటుంది. But they know Noah was a man after God's own heart. కానీ నోవా దేవుని యొక్క హృదయానుసారుడని వాళ్ళకి తెలుసు కాబట్టి. Noah is a man who fears God. దేవునికి భయపడే వ్యక్తి అని వాళ్ళకి తెలుసు కాబట్టి. He listens to God's word. దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడు కాబట్టి. We have seen his life. తన జీవితాన్ని చూశారు కాబట్టి. So we believe God would have spoken to him. వాళ్ళు అదంతా చూశారు కాబట్టి దేవుడు మాట్లాడే ఉండొచ్చు అని అనుకున్నారు. Even if all my classmates and playmates mock at me, I will stand with my dad. వాళ్ళ తోటి విద్యార్థులు ఎవరు ఎగతాళి చేసినా నేను మా తండ్రితోనే ఉంటాం. It is not easy. అదంత సులభం కాదు. For his wife, తన భార్యకి అంత సులభం కాదు. Children, తన పిల్లలకి అంత సులభం కాదు. Join his dad in building the ark. తన తండ్రితో కలిసి భర్తతో కలిసి ఆ ఓడ నిర్మించడం సులభం కాదు. Now Shem, Ham, Japheth, they were all doing the work. షేము, హాము, యాఫెత్ కూడా పనిచేస్తూ ఉన్నారు. And Ham's friends are going. హాము స్నేహితులు వెళ్తున్నారు. Hey, like that they would have mocked at him. వాళ్ళు ఎగతాళి చేసి చూడండి ఏం చేస్తున్నారని. But
he would have to sacrifice that. కానీ ఆ విధంగా వాళ్ళు త్యాగం చేసుకోవాలి. And he was doing the work sincerely. ఎంతో యథార్థంగా పనిచేస్తూ ఉన్నారు. Wholeheartedly they submitted to the Father's project. పూర్ణ హృదయంతో వాళ్ళ తండ్రి కడుతున్న ప్రాజెక్ట్కి వాళ్ళు పాలిభాగస్తులయ్యారు. At that time, tell me which is the important project? చూడండి, అప్పటికి ఏంటి ఇంపార్టెంట్ ప్రాజెక్టు? Somebody is building a shopping center. అక్కడ ఏదో షాపింగ్ మాల్ ఒక ఆయన కడుతున్నాడు. And people feel that is the good work we have to do. అందరూ ఏమనుకున్నారంటే మనకు కావాల్సింది అది కదా అనుకున్నారు. This Ark of Covenant, it is not good. ఇదేంది వాడేంటి నిబంధన ఏంటి అనుకున్నారు. Good for nothing. ఇది ఎందుకు పనికిరాంది అనుకున్నారు. No shopping centers inside this. అసలు షాపింగ్ సెంటర్లు ఉంటే బాగుండేది. You won't get any job inside this. ఇక్కడ ఏం ఉద్యోగాలు రావు. But the shopping mall will get a job there. కానీ షాపింగ్ మాల్ ఉద్యోగాలు వస్తాయి. So they are all joining there and doing so many other projects. కాబట్టి వాళ్ళందరూ అలాంటి ప్రాజెక్టులు ఉన్నారు. And God is seeing from the heaven. దేవుడు పరలోకం నుండి చూస్తూ, now tell me which is the important project? ఏది ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్? ఇప్పుడు flood is going to come. వరద రాబోతుంది. And Ark of the Covenant is important project. నిబంధన మందసం ఆ ఓడ ప్రాముఖ్యమైనది. Some 2 or 3 people wanted to go swimming. Wanted to go for boating. బోటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. Yeah, one person was there. ఒక వ్యక్తి ఉన్నాడు. And he has learnt so many arts. ఆయనకి చాలా నేర్చుకున్నాడు. So many skills. ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. And he was traveling the boat. ఆ బోట్ మీద వెళ్తున్నాడు. And he was talking to the boatman. ఆ బోట్ మ్యాన్ తో మాట్లాడుతున్నాడు. Have you learnt this financial thing? ఈ డబ్బులకు సంబంధించిన శాస్త్రాన్ని చదివావా? Sir, I am an illiterate. I don't only know how to row the boat. నాకేం చదువు రాదు, ఈ బోట్ ఎలా నడపాలి ఒకటే తెలుసు అన్నాడు. Do you know the philosophy of medicine? లేకపోతే మెడిసిన్ గురించి తెలుసా అన్నాడు. First, if you don't know the philosophy of money, you have lost half of your life. కాబట్టి నీకు డబ్బు గురించి ఎలా పనిచేస్తే తెలియకపోతే నీ సగం జీవితం పోతుంది అన్నాడు. And do you know medical philosophy? లేకపోతే వైద్య శాస్త్రానికి సంబంధించిన తెలుసా? లేదు, తెలియదు అన్నాడు. You lost 3/4 of your life. అంతలో 3/4 నువ్వు పోయినట్టే నీకు. Like that they were all talking. వాళ్ళు మాట్లాడుతూ and now heavy wind came. పెద్ద గాలి వచ్చింది. Big waves came. పెద్ద వరద వస్తున్నాయి. And the boatman was asking him. బోట్ నడిపాయని అడిగాడు. Do you know the philosophy of swimming? నీకు మరి స్విమ్మింగ్ చేయటం వచ్చా? No. రాదన్నాడు. Your entire life is lost. నీ లైఫ్ మొత్తం పోయినట్టే అన్నాడు. And he died. చచ్చిపోయాడు కూడా. The boatman knew swimming, he got saved. బోట్ మ్యాన్ ఈత కొట్టుకొని బయటకు వచ్చేసాడు. Same thing in those days, Noah's days. కాబట్టి ఆ రోజుల్లో కూడా అంతే. Yeah, Ark was building. కాబట్టి ఆ బిల్డింగ్ Ark was being built. అక్కడ మందసం అది అక్కడ ఓడ కట్టబడింది. Nobody cooperated. ఎవరు సహకరించలేదు. Yeah, they were all wholeheartedly involved in other projects. కాబట్టి వాళ్ళు వేరే ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు. The same way the church is going to stand. అదే విధంగా సంఘం కూడా నిలబడుతుంది for eternity. నిత్యత్వానికి. The bride is going to stand for eternity. కాబట్టి ఆ పెండ్లి కుమారుడు నిత్యత్వంలో ఉంటారు. All other things are going to perish. మిగిలినవన్నీ కూడా నశించిపోతాయి. But people are mocking at us. కానీ అక్కడ ప్రజలు చూసినట్లయితే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. What are you doing every time? Meeting. ఏంటి ఎప్పుడు మీటింగ్లు అంటావు? In our place they say hallelujah. What are you doing? ఇక్కడ మా దగ్గర ఏంటి ఎప్పుడు హల్లెలూయా అనుకుంటారు. ఏం చేస్తారు? Something is wrong. పిచ్చోళ్ళు మీరు. They become fanatics. ఇలా వెర్రి వాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా ఉన్నారు. They mock at us. వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తారు. And like Noah's children, your children are also having some struggle. కాబట్టి నోవా పిల్లల వల్ల మీ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. Why you are always after church? ఏంటి ఎప్పుడు మీరు సంఘం అంటారు? Your parents are old. ఓకే, మీ తల్లిదండ్రులు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు. You are to enjoy this world. మీరే చిన్నపిల్లలు అయ్యండి ఎంజాయ్ చేయాలి ఈ లోకంలో. When I was young, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, I was studying 10th standard. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు, and I learnt in the Sunday school baptism, water baptism. సండే స్కూల్లో నేను నీటి బాప్తిజం గురించి విన్నాను. And I learnt about the baptism. నీటి బాప్తిజం గురించి నేను. And God was speaking to me. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. You have to take baptism. నువ్వు బాప్తిజం తీసుకోవాలి. But there is another voice. ఇంకొక మాట వస్తుంది. You are now in school. నువ్వు ఇంకా స్కూల్లోనే ఉన్నావు. After 2 years you are going to college. 2 years తర్వాత కాలేజ్కి వెళ్తావు. You have to enjoy the world. ఈ లోకాన్ని అనుభవించాలి. You have to enjoy the college life. కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. Is it better to take baptism and go to sin, or go to sin and after take baptism? అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాక నువ్వు పాపంలో పడటం మంచిదా, పాపం చేసినాక బాప్టిజం తీసుకోవటం మంచిదా? I thought it is better to take baptism after enjoying sin. నేను అనుకున్నా అంటే పాపంలో పడిపోయి అంతా బాగా చేసిన తర్వాత బాప్టిజం తీసుకోవచ్చు. That's our reason. అది మన రీజనింగ్ అలా ఉంటుంది. Yeah, but it's not true. కానీ అది నిజం కాదు. I obeyed to baptism. నేను బాప్టిజం తీసుకున్నాను. Yeah, it is. No, our project is not to enjoy this world. మన ప్రాజెక్ట్ ఈ లోకాన్ని అనుభవించడం కాదు. The world and its passions are going. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి. They will be destroyed.
ఇవన్నీ నశించిపోతాయి. Everything is kept for destruction. ఇవన్నీ కూడా నాశనానికి సిద్ధం All things that we see with our eyes are going to perish. మన కళ్ళకు కనపడే అన్ని నశించిపోతాయి. But unseen things are going to stand. కానీ ఏవైతే మనకు కనపడవో అవే నిలబడతాయి. This we read in 1 Corinthians chapter 2. మొదటి కొరింథీ 2లో మనం చదువుతాం. I'll show that verse. అది వచనం మీకు చూపిస్తాను. 1 Corinthians మొదటి కొరింథీలు chapter 2 రెండో అధ్యాయం. Yeah, all those things which we see or will be destroyed, and chapter 4. Yeah. Yeah, we'll come to that verse later. All those which we see will be perished, and all those which we don't see will stand. దృశ్యములన్నీ అనిత్యములు, అదృశ్యమైనవన్నీ నిత్యములు. 2 Corinthians chapter 4 and verse 17. 2 కొరింథీ 4:17. Yeah. 18th verse. 2 కొరింథీ 4:18. 2 Corinthians chapter 4. 2 కొరింథీ 4వ అధ్యాయం and last verse. చివరి 18. 18th verse. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. The things which are seen and things which are not seen, there are two things. కాబట్టి దృశ్యమైనవి, అదృశ్యమైనవి. Things which are seen are temporal. చూసేవి అవి మామూలు తాత్కాలికంగా ఉండేవి. But things which are not seen are eternal. అదృశ్యమైనవి నిత్యములు. What are the things which we don't see? ఏంటి మనం చూడని ఏంటి? The life of Christ. యేసు ప్రభు యొక్క జీవం. Growth in spiritual life. ఆత్మ సంబంధంగా ఎదుగుట. Worldly people can't see that. లోకానుసారులు తెలియదు అది. And we also can't see that. మనం కూడా చూడలేం. We don't see our soul. మన ఆత్మని, మన ప్రాణాన్ని మనం చూడలేం. We don't see our spirit. మన ఆత్మను చూడలేం మనం. But that will stand for eternity. కానీ నిత్యత్వం ఉండేది అదే. Which one we should concentrate more? మనం దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? Building the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించడం. Lord, I have given myself wholeheartedly for building this body of Christ. ప్రభువా, మనఃపూర్వకంగా నన్ను నేను అర్పించుకుంటున్నాను మీ యొక్క శరీరాన్ని కట్టడానికి. You have called me, Lord, for this purpose. ఓ ప్రభువా, ఈ ఉద్దేశం చొప్పునే మీరు నన్ను పిలిచారు. Not the elders. సంఘ పెద్దలను కాదు. Not this person or that person. లేకపోతే ఆ వ్యక్తితో ఈ వ్యక్తితో కాదు. God would have used them. దేవుడు ఒకవేళ వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. But you have called me, Lord. కానీ నీవు నన్ను పిలిచావు. As we read in Exodus chapter 25 verse 2. నిర్గమకాండం 25:2 మనం చదువుతున్న ప్రకారము God wants those people who will willingly give to God. ఎవరైతే మనఃపూర్వకంగా అర్పించుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పారు. If somebody is having 10% unwillingness, ఒకవేళ ఎవరికైనా ఒక 10% సిద్ధంగా లేనట్లయితే 90% willingness, 90% ఉంది వాళ్ళకి, will God say okay, we'll take? సరే నేను తీసుకుందాం అంటాడా? You take a tomato తీసుకొని 10% spoiled, 10% కుళ్ళిపోయింది, 90% okay, 90% బాగుంది. Will you put it in the dish? మీరు కర్రీలో వేస్తారు దాన్ని? No. అయ్యో, even 10% unwillingness, if somebody had Jesus, God would say don't take money from them. ఒకవేళ 10% వాళ్ళు సిద్ధంగా లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు. 100%, 100% I am willing. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు. That is called wholehearted disciple. అది పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే. Are you a disciple of Jesus Christ? నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా ఉన్నావా? Who is a disciple? ఎవరు శిష్యుడు అంటే? Who has committed himself wholeheartedly to God. మనోపూర్వకంగా దేవునికి అప్పగించుకున్న వాళ్ళే. More than his relatives. తన బంధువుల కంటే. More than his parents. తన తల్లిదండ్రుల కంటే. More than brothers and sisters. సహోదరుల కంటే. He has committed to God. దేవునికి He loves God more. అర్పించుకున్న వాళ్ళు దేవుని ఎక్కువగా ప్రేమించారు. More than his property. తన ఆస్తుల కంటే. More than his commitment to his land and building. తన భవంతులు, వాళ్ళకి భూములు, స్థలాల కంటే. Or good vehicle. లేకపోతే మంచి వాహనం కంటే. Or gold and jewelries. లేకపోతే బంగారము, వెలగల వాటి కంటే. Compared to that, my heart is for God. వాటన్నిటికంటే ఎక్కువగా నా హృదయం దేవుని వైపు ఉంది. His own life. తన సొంత ప్రాణము కంటే. God is I want to please God. నేను దేవుని సంతోషపరచాలి. My commitment is not for God only. నేను అర్పించుకునే దేవునికి మాత్రమే. Not for myself. నా సొంతం కోసం కాదు. I don't want to please myself. నన్ను నేను సంతోషపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. Jesus set us an example to live a life. యేసుక్రీస్తు ప్రభువు అలాంటి జీవితాన్ని జీవించడానికి ఒక మాదిరిగా ఆయన ఉన్నాడు. Jesus said, I don't want to please myself. నన్ను నేను సంతోషపరచుకోను. So my father, I want to always please my father. నేను ఎల్లప్పుడూ నా తండ్రినే సంతోషపెట్టుచున్నాను. So father said, I will always be with my son Jesus. అప్పుడు తండ్రి కూడా ఏం చెప్పాడు? నేను ఎల్లప్పుడూ నా కుమారుడైన యేసుతోనే ఉంటాను. Yeah, there's a verse in the Bible. బైబిల్లో ఒక వచనం ఉంది. I always please God. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెడుతున్నాను. John chapter 18. Yeah, John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. Very important verse. ఎంతో ప్రాముఖ్యమైన వచనం. And 29.
29. This is the example Jesus has taught us. యేసుక్రీస్తు ప్రభువారు మనకి చూపించిన ఉదాహరణ ఇది. Yeah. John chapter 8 and verse యోహాను 8:29. 29. Yeah. 29. And he who sent me is with me. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. The Father has not left me alone. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. Why? ఎందుకు? Always I do those things that please him. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. Now people, what is the teaching of Christendom today? ఈనాడు క్రైస్తవులు ఏం బోధిస్తారు? They sing songs. వాళ్ళు పాటలు పాడతారు. And go on increasing the beat. వాళ్ళు బీట్ పెంచుతూ ఉంటారు. And see God's presence is coming down. దేవుని యొక్క సన్నిధి మన మీదకి వచ్చిందంటారు. Do you think if some music is there, God is interested? అంటే అంత గట్టిగా మ్యూజిక్ కొట్టినంత మాత్రాన అక్కడికి వచ్చి దేవుడు ఉంటాడా? That's what Gentiles also do. అన్యులు చేసేది అదే కదా. Dong 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 they do. వాళ్ళు డ్రమ్స్ కొడుతూ ఉంటారు. And they all dance. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. And think that God has come. ఆ దేవుడు వచ్చాడు అనుకుంటారు. If we also follow that, మనం కూడా అదే వెంబడిస్తామా? We are following the practice of the Gentiles. వాళ్ళ అన్యుల యొక్క మాదిరి అది. God is not in music. ఆ దేవుడు ఆ మ్యూజిక్ లో లేడు. God is in our spirit. దేవుడు మన ఆత్మలో ఉంటాడు. And when God will be with us, when God will give his presence, ఎప్పుడు దేవుడు తన సన్నిధిని ఇస్తాడు? for example, ఉదాహరణకు మనం చూసినట్లు there are 100 people in this church, ఈ సంఘంలో 100 మంది ఉన్నారు, or in this hall, ఈ హాల్లో, and majority of the people, they please God. ఎక్కువ మంది ఇందులో దేవునికి సంతోషం పెట్టేవాళ్ళుగా ఉంటే, they don't please themselves. వాళ్ళు సంతోష పెట్టుకోకుండా, whenever there is a diversion, ఎక్కడైతే ఒక డైవర్షన్ వచ్చిందో, 2 roads are there, 2 రోడ్లు ఉన్నాయి. if you go this way, ఈ మార్గాన్ని వెళ్ళాలా, you are pleasing yourself. నేను సంతోష పెట్టుకుంటా. But if you go this way, ఈ మార్గంలో వెళ్తే you are pleasing God. దేవుని సంతోష పెడుతున్నావు. Which one you are choosing? నువ్వు ఏది ఏర్పరచుకుంటున్నావు, ఎన్నుకుంటున్నావు? Your wife is telling something, నీ భార్య ఏదో చెప్తుంది, you want to scold her, నువ్వేమో తిట్టాలనుకుంటున్నావు. you want to tell something happened 1 month back and put her down. ఒక నెల క్రితం ఏదో జరిగి ఆమెని తక్కువ చేయాలనుకుంటున్నాను. It may be for wives also. భార్య కూడా భర్త మీద అలా ఉండొచ్చు. Or children also may do with the parents. లేదా పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద So చేయొచ్చు. if I want to please myself, నన్ను నేను సంతోష పెట్టాలనుకుంటా, I want to show how big I am, నేను ఎంత పెద్దవాడినో చూపించుకోవాలి. what a big husband I am. నేను ఎంత పెద్ద భర్తనే, You know what type of woman I am. నేను ఎలాంటి స్త్రీనో మీకు తెలుసా? I want to ask నేను అడుగుతాను and put him down. నేను ఆయన తక్కువ చేస్తాను. Don't talk all these things. అవన్నీ మాట్లాడకు. I know who you are. నీ సంగతి నాకు తెలుసు. I know how you behaved 1 month back. ఒక నెల క్రితం నువ్వు చేసే సంగతి I know what you told. ఏమన్నావో నాకు గుర్తు. I know in which sin you fell. నువ్వే పాపంలో పడ్డావు నాకు తెలుసు. I know entire thing. నాకు మొత్తం తెలుసు. Don't big think that you are a big man. నువ్వేదో పెద్ద గొప్పోడు అనుకోవద్దు. By speaking like this, అలా మాట్లాడటం మొదలు పెడితే you can put him down. ఆయన తక్కువ చేస్తాను. And you are pleasing yourself. ఇప్పుడు నేను సంతోష పెట్టుకుంటా. I have proved I am great. ఇప్పుడు నేను గొప్పవాడిని, గొప్పదాన్ని. I have proved that he is small. ఆయన తక్కువ నేను రుజువు చేశా. That is pleasing yourself. నువ్వు సంతోష పెట్టుకోవటం. But you are tempted to talk like that. కానీ అలా శోధించబడ్డప్పుడు, but you want to crucify that thought in the cross. కానీ ఆ తలంపుని సిలువ వేస్తే, I am child of God. నేను దేవుని బిడ్డను కదా, I am his disciple. నేను ఆయన శిష్యుని కదా. I don't want to please myself. నన్ను నేను సంతోష పెట్టుకోను. My thought, God's thought. నా తలంపు దేవుని తలంపు. Crucifying, సిలువ, I am nailing it to the cross. కాబట్టి ఆ సిలువ మీద మేకులు కొట్టడం. Yeah, then I am pleasing God. నేను అప్పుడు దేవుడినే సంతోష పెడతాను. God's presence will be more. అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎక్కువగా ఉంటుంది. If there are more people living this life, ఈ జీవితాన్ని ఎక్కువ మంది అలా జీవిస్తూ ఉంటే, such will be the powerful presence of God. అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎంతో బలంగా ఉంటుంది. When you all gather together, మీరందరూ ఏకంగా కూడుకున్నప్పుడు. In many places in Acts of the Apostle, అపోస్తల కార్యాలు అనేక చోట్ల, when all the disciples gathered in unity, అనేక మంది శిష్యులు ఏకమత్యంతో వచ్చినప్పుడు, ఐకమత్యంతో, the place shook. అక్కడ కదిల్చబడ్డింది స్థలం. It is not physical shaking. అక్కడ నిజంగా కదల్చబడటం అని కాదు, spiritual shaking. ఆత్మ సంబంధంగా కదల్చబడటం. Now we call it as a revival. ఇప్పుడు మనం ఉద్యమం అని పిలుస్తున్నాం. That is the power of the presence of God. దేవుని యొక్క సన్నిధి యొక్క బలం అలా ఆ విధంగా ఉంటుంది. So what is the secret of having the presence of God with me? మనతో దేవుని యొక్క సన్నిధి ఉండాలంటే ఏంటి రహస్యం? Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు, I always do those things that please God. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములే చేస్తున్నాను. I always do the things that please my heavenly Father. నా పరలోకపు తండ్రిని సంతోషపెట్టే కార్యాలే నేను చేస్తున్నాను. How to do that? ఎలా చేయాలి? Every time, ప్రతిసారి ask a question. ఒక ప్రశ్న వేసుకోవాలి. I am doing this now. నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాను? Will it please my Father? నా తండ్రిని సంతోషపెడుతుందా? Or will it displease him? లేకపోతే ఆయన్ని దుఃఖపెడుతుందా? Ask a question like that. ఈ ప్రశ్న వేసుకోవాలి. And then do what will please Heavenly Father. కాబట్టి పరలోకపు తండ్రిని సంతోషపెట్టేదే మనం చేయాలి. To know the Heavenly Father's mind, పరలోకపు తండ్రి యొక్క మనసును మనం అర్థం you have చేసుకోవాలంటే, to
read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. The mind of God is revealed in the word of God. దేవుని యొక్క మనసులో ఏముంటుందో దేవుని యొక్క వాక్యంలో తెలియజేయబడింది. Without reading the word of God, దేవుని వాక్యమే చదవకుండా, without listening to the word of దేవుని God, యొక్క వాక్యాన్ని వినకుండా, you will not know what is in the mind of God. అసలు ఆయన మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? You will wrongly think నువ్వేదో అనుకుంటావు ఆయన ఇలా that this will please God. ఇది దేవుని సంతోషపెట్టిన నువ్వు అనుకుంటావు. No. లేదు. So we have to grow. That's why we have to grow in the knowledge of God. అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి. Paul says, పౌలు చెప్తున్నాడు, Paul grew in the knowledge of God. పౌలు దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగాడు. When Paul committed his life, పౌలు తన జీవితాన్ని he అర్పించుకున్నాడు. asked 2 questions. 2 ప్రశ్నలు అడిగాడు. When he was met by the light, అక్కడ వెలుగు చేత ఆయన he was ప్రత్యక్షపరచబడ్డాడు. going there to crucify the Christians. He was killing the Christians. క్రైస్తవులను చంపాలని వెళ్తున్నాడు. And God met him. దేవుడు ఆయన కలుసుకున్నాడు. And you know, when God meets strong people, దేవుడు అలాంటి బలమైన వాళ్ళని కలుసుకున్నప్పుడు the first thing is ఒకటేంటంటే they become weak. వాళ్ళు బలహీనలు అవుతారు. When God meets strong people, దేవుడు బలవంతులైన వ్యక్తుల్ని కలుసుకున్నప్పుడు the first thing that happens is మొట్టమొదటి జరిగేది ఏంటంటే they become weak. వాళ్ళు బలహీనలు అవుతారు. Paul fell down. పౌలు కింద పడిపోయాడు, నేల Till పడిపోయాడు. then he will never fall down. అప్పటి వరకు ఆయన ఎప్పుడు పడిపోలేదు. He was a strong man బలంగా నిలబడ్డాడు. with power and authority ఎంతో అధికారంతో శక్తితో to crucify Christians, to kill Christians, క్రైస్తవులను చంపాలని బయలుదేరాడు. to persecute Christians. వాళ్ళు హింసించాలని బయలుదేరాడు. Even preacher like Ananias was trembling to hear the word of Saul. కాబట్టి సౌలు యొక్క మాటలు వినటానికి అననీయ వాళ్ళు కూడా ఎంత భయపడ్డారు. He fell down. కానీ పౌలు పడిపోయాడు. God thought, దేవుడు అనుకున్నాడు, if he falls down, ఆయన పడిపోతే there are people helping around him. ఆయన పక్కన చాలా మంది సహాయం చేయడానికి They will push him. వాళ్ళు పైకి లేవరు. They will make him to stand. వాళ్ళు నిలబెడతారు. They will say, don't worry, continue your work. లేదు నువ్వు నీ పని నువ్వు చేసుకో, మేము ఉన్నాం అంటారు. So God wanted to make him further weak. ఇంకా బలహీనంగా చేశాడు. He became blind. గుడ్డివాడు కూడా అయిపోయాడు. Can you imagine a strong person suddenly become blind? మీరు ఒక బలవంతుడైన వ్యక్తి గుడ్డివాడిగా అయితే ఎలా ఉంటుంది? So many thoughts will run in his mind. తన మనసులో అనేక సంగతులు, how am I going to live? నేను ఎలా బతకాలి? Always I have to be dependent on somebody. అయ్యో వేరే వాళ్ళ మీద నేను ఆధారపడాలా? Go to bathroom or toilet or any place, I need somebody's help. బాత్రూమ్కి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలి, ఎవరో ఒకరు నాకు I సహాయం can't చేయాలి. see my children. అయ్యో నా పిల్లల్ని నేను చూడలేను. I can't see beautiful things. అయ్యో అందమైన వాటిని నేను చూడలేను. How much struggle Paul would have had when he became blind. కాబట్టి ఆయన గుడ్డివాడిగా అయినప్పుడు పౌలు ఎంత కష్టపడి ఉంటాడు. 3 days he was blind. 3 రోజులు గుడ్డివాడిగా. All his self dependence, self strength, everything got away. కాబట్టి ఆయన తన మీద తన ఆధారపడే శక్తి అవన్నిటిని కోల్పోయాడు. All his self strength melted by the presence of God. దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆ సొంత బలం కరిగిపోయింది. That is the power of the presence of God. అది దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి. When you are met by the presence of God, దేవుని యొక్క సన్నిధి చేత పట్టబడ్డప్పుడు your own strength and strong feelings, నీ సొంత శక్తి, I am somebody great, నేను గొప్పవాడిని, see what I am going to do, నేను ఏం చేస్తాను చూడు, whom do you think I am, అసలు నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు, don't play with me, నాతో ఆటలాడొద్దు, don't talk like that, నువ్వు అలా మాట్లాడొద్దు నాతో, I will show who I am. నేను ఎవరినో చూపిస్తాను నీకు. All these things are sounds of a strong man. ఇవన్నీ కూడా ఒక బలమైన వ్యక్తి మాట్లాడే మాటలు. I know, నాకు తెలుసు, నాకు తెలుసు కదా. Peter was strong. పేతురు చాలా బలంగా ఉన్నాడు. Whatever Jesus says, యేసు ప్రభువు ఏం చెప్పినా Peter says, I know. నాకు తెలుసు. I know how to do that. ఎలా చేయాలో నాకు తెలుసు. Jesus is telling him, యేసు ప్రభువు చెప్తున్నాడు, you are going to deny me. నువ్వు నన్ను ఎరగనని బొంకుతావు. Before the cock crows 3 times, you are going to deny me. కాబట్టి కోడి కోయిక మునుపు నీవు 3 సార్లు నన్ను బొంకుతావు. No, Jesus, don't think that I am a person of that type. అని అలాంటివాడిని అనుకున్నావు ప్రభువా, అలాంటివాడిని కాదు. Even if it is life or death, I will follow you. అని మరణమైనా సరే నేను వెంబడిస్తాను అన్నాడు. His own strength. సొంత శక్తితో. What is the own strength and God's strength? సొంత శక్తి ఏంటి, దేవుని శక్తి ఏంటి? Without God's help, I can do. That is own strength. సొంత శక్తి అంటే నాకు దేవుని సహాయం లేకుండా నేను చేయగలను. With the help of God, I can do. It is God's strength. నేను దేవుని సహాయం చేత నేను చేస్తాను అంటే దేవుని శక్తి. What does Paul say in Philippians chapter 4? ఫిలిప్పీ 4 పౌలు ఏం చెప్తున్నాడు? By Christ I can do all things. I can do all things by Christ who strengthens me. కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. The same Paul, he would not have told like that before he was met by God. కాబట్టి దేవునికి సంధించక మునుపు ఆ వ్యక్తి అంత ముందు అలా అనేవాడు కాదు. Before he was met by God, Paul would have said, I can do all things by my own strength. కాబట్టి పౌలు ఇంతకు ముందు ఏమనేవాడంటే దేవుని కలుసుకోక మునుపు సమస్తం నేనే చేయగలను. I can do all things by my own power. నా సొంత శక్తినే అన్ని చేయగలను. But when he was met by God, కానీ ఎప్పుడైతే దేవుడిని ఆయన కలుసుకున్నాడు, his own strength melted down. తన సొంత శక్తి కరిగిపోయింది. And now he says, ఇప్పుడు ఏమంటున్నా అంటే, God be with me.
ప్రభువా నాతో I need Christ. నాకు క్రీస్తు అవసరం. I need Christ. నాకు క్రీస్తు అవసరం. Without Christ I cannot do anything. క్రీస్తు లేకుండా నేనేమీ చేయలేను. Then God helped him to say like this. ఆ విధంగా చెప్పడానికి సహాయం చేశాడు. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందే క్రీస్తులోనే నేను సమస్తమును చేయగలను. Paul, what happened to your own strength? You are a strong man. పౌలు నువ్వు అంత బలవంతుడు, నీ శక్తి అంత ఏమైపోయింది? It all melted away. అంత కరిగిపోయింది. My own knowledge, నా సొంత తెలివితేటలు, my own ability, నా సొంత సామర్థ్యాలు, my own skill, నా సొంత నైపుణ్యాలు, administrative skills, అవన్నీ కూడా, speaking skills, అంటే బాగా నిర్వహించటము, I count మాట్లాడటం, all things as done. అవన్నీ కూడా అయిపోయినాయి. I want to know Christ. ఇప్పుడు నేను క్రీస్తుని ఎరగాలి. I want to know Christ and the suffering. ఆ క్రీస్తు ఆయన యొక్క శ్రమల్లో నేను అనుభవం పొందాలి. Paul's only aim. ఇప్పుడు పౌలు యొక్క గురి అదే. How God has changed him. దేవుడు ఎంత మార్చాడు చూడండి ఆయన్ని. Then only he says, I know the mind of Christ. ఇప్పుడు నేను క్రీస్తు యొక్క మనసు నేను ఎరుగుదును అన్నాడు. I have the mind of Christ. నేను క్రీస్తు యొక్క మనసు నేను కలిగి ఉన్నాను. Philippians chapter 2 1 to 5 verses. ఫిలిప్పీ 2:1-5 వచనాలు. Let this mind be in you which was in Jesus Christ. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండుడి. What was in his mind? ఏంటి ఆయన మనసు? I should not look only at myself. నా సొంత శక్తితో నా వైపు నేను చూడటం కాదు. I should seek the will of others. ఇతరుల యొక్క యోగక్షేమాలు నేను చూడాలి. That's why we come together as a church. అందుకే మనం సంఘంగా ఇక్కడికి వచ్చాం. I come to the church. నేను సంఘానికి వచ్చి Not that all others should bless me. అందరూ నన్ను ఆశీర్వదించాలనుకోవటం కాదు. No, how I can bless others. నేను ఇతరులను ఎలా ఆశీర్వదించగలను? How I can encourage others. నేను ఎలా ప్రోత్సహించాలి? That's a mind of Christ. అదే క్రీస్తు యేసుకు సంబంధించిన మనసు. Yeah, when Jesus was feeding, he was in the mount preaching to others. ఆయన ఒక పర్వతం మీద అందరికి బోధిస్తూ ఉన్నాడు. 3 days. 3 రోజులు కొండ మీద. After that people are going. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాలి. But he thought of them. కానీ వాళ్ళ గురించి He didn't say, I am very hungry. 3 days I spoke in the sermon. 3 రోజులు నేను మరి మెసేజ్ ఇచ్చాను. Peter, go and buy food for me. పేతురు వెళ్ళి నా కోసం ఆహారం తీసుకొని రాపో. If you can't carry the food, take Philip also. ఒకళ్ళు ఒక్కడే తేలేకపోతే ఫిలిప్ కూడా తీసుకెళ్ళు. He didn't say like that. ప్రభు ఆ విధంగా చెప్పలేదు. Oh, so many people. అయ్యో ఇక్కడ ఇంతమంది ఉన్నారు. They are very tired. వాళ్ళంతా అలసిపోయారు. Bring food for them. వాళ్ళ గురించి భోజనం తీసుకురండి. Minding others. ఇతరుల యొక్క అవసరాలను చూడటం. Have the same mind in you. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. So that's how Paul became. ఆ విధంగా పౌలు అయ్యాడు. He says, I have the mind of Christ. క్రీస్తు యొక్క మనసు నాకు తెలుసు. And Peter, పేతురు, I know everything. నాకు అంతా తెలుసు అనుకున్నాను. I know how to walk in the water. నీళ్ళ మీద నడిచాను. I'll jump into the water. నేను వెళ్ళాను. I will do this. నేను అది చేస్తాను. I will do that. అది చేస్తాను. And the Mount of Transfiguration, రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి, Jesus, I know what to do. యేసు నాకు తెలిసి ఏం చేయాలి. It's a beautiful retreat center. ఇది బాగుంది. ఇది this is a very rough mountain. ఇదంతా రఫ్ మౌంటైన్. ఇది He'll convert it into a resort. ఒక రిసార్ట్ లా చేద్దాం. Yeah, hill resort. ఒక పెద్ద రిసార్ట్ లా. And one house for Moses. ఒకటేమో మోషేకి ఇల్లు కడదాం. One house for Elijah. ఏలియా కోట కడదాం. And one big house for you because we are all there. ఒకటేమో పెద్ద ఇల్లు నీకు కడదాం, మేము కూడా ఉంటాం. One for Moses, one for Elijah, one for Jesus. ఒకటేమో మోషేకి, ఒకటి ఏలియాకి, ఒకటి యేసు ప్రభుకి. What did happen? ఏం జరిగింది? Immediately a cloud came. వెంటనే ఒక మేఘం వచ్చింది. And Moses and Elijah, they disappeared. మోషే ఏలియా వెళ్ళిపోయారు. And they heard a sound. ఒక శబ్దం వినపడింది. He is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. Listen to him. ఈయన మాట వినుడి. Listen to him. ఆయన మాట వినండి. How to please God? Listen to Jesus. కాబట్టి దేవుడిని ఎలా సంతోషపరచాలి మాట్లాడాలి. How to please God? Learn from Jesus. దేవుడిని ఎలా సంతోషపరచాలంటే మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి. John 8:29 Jesus says, యోహాను 8:29 ప్రభు చెప్తూ ఉన్నాడు, always I do what pleases the Father. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. That's why he is with me. అందుకే ఆయన నాతో ఉన్నాడు. I am not alone. నేను ఒంటరి వాడిని కాదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, do you want the presence of God? మీకు దేవుని యొక్క సన్నిధి కావాలా? God wants to give his presence to those who want to please God. ఎవరైతే దేవుని సంతోషపెట్టాలనుకుంటారో వాళ్ళకే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. How can you please God? నువ్వు దేవుని ఎలా సంతోషపెడతావు? Help God in his project. కాబట్టి దేవుడు కట్టే ప్రాజెక్ట్ లో మనం కూడా భాగమై ఉండాలి. How Noah's sons can please his father? నోవా కుమారులు నోవాహుని ఎలా సంతోషపెట్టగలరు? He's playing by football. ఇది ఫుట్బాల్ ఆడుతుంటేనా? Or going for shopping? లేకపోతే షాపింగ్ కి వెళ్తున్నా? Or going for college? లేకపోతే కాలేజీకి వెళ్తున్నా? All those things are there. అవన్నీ ఉన్నాయి. Children should not say I should not go to I won't go to college. కాబట్టి మీరు పిల్లలనొద్దు నేను కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. That is the will of God for you. అది దేవుని చిత్తం మీ ఎడల. Will of God for you to study. కాబట్టి మీరు చదువుకోవడం దేవుని చిత్తం. But Noah's children would have in those days colleges and schools were not there. అప్పుడు నోవా పిల్లల సమయంలో కాలేజీలు స్కూల్ ఏమీ లేవు. Only the field where they allowed to go and work. వాళ్ళు వెళ్ళి పని చేసుకోవాలి అంతే. So I think morning 7 o'clock they would have gone to the field. నేను అనుకుంటాను ఉదయం 7 గంటలకు వెళ్ళి పొలంలోకి వెళ్తారు. Very quickly they would have finished watering the field. ఇది వాటందరికి నీళ్లు పెడతారు. 10 or 11 o'clock they come. 10-10కి వస్తారు. 11కి వస్తారు. Mother would give them food. తల్లి వాళ్ళకి భోజనం పెడుతుంది. Eat their food.
తింటారు. Mummy, I'm going. అమ్మ నేను Hey, వెళ్తాను. where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? I'm going to dad's workshop. కాబట్టి ఇప్పుడు డాడీ వర్క్షాప్కి వెళ్తున్నాను. They take the hammer and nails and go and continue the work. వాళ్ళు సుత్తి తీసుకొని నెయిల్స్ తీసుకొని పని చేసుకుంటూ Up ఉంటారు. to evening 6:30 or 7, as long as the light was there. కాబట్టి వెలుగున్నంత వాటికి 6-7 దాకా. And big work. చాలా Huge ship. చాలా పెద్ద షిప్ అది. Very few people. పెద్దవాడ ఉంది, కొద్ది మంది. Wholeheartedly they did it. కానీ పూర్ణ హృదయంతో వాళ్ళు చేశారు. That's how they pleased their father. ఆ విధంగా తండ్రిని సంతోషపెట్టారు. And now in the New Testament time, ఇప్పుడు కొత్త నిబంధనలు మనం చూస్తే the project is God is building his church. దేవుడు తన సంఘాన్ని కట్టే ప్రాజెక్ట్ లో ఉన్నాడు. And how I can help wholeheartedly. మరి పూర్ణ హృదయంతో దేవునికి ఎలా సహాయం చేయగలను? Suppose Noah is doing something. నోవా ఏదో పని చేస్తున్నాడు, Cutting the wood. కట్ చేస్తున్నాడు. And you go and stop him. నువ్వు వెళ్ళి ఆపావు, You go and fight with him. వెళ్ళి పోట్లాడుతున్నావు ఆయనతో. Work is delayed. అక్కడ పని ఆగిపోతుంది. But instead of cooperating, కానీ నువ్వు వాళ్ళకి సహాయం చేసి దాని if you బదులు create confusion, నువ్వు వెళ్ళి అక్కడ కలవరం పెట్టావు, work is delayed. అక్కడ పని ఆలస్యం అవుతుంది. The same way building the body of Christ will be delayed if you don't cooperate. అదేవిధంగా నువ్వు సహకరించకున్నట్లయితే క్రీస్తు యొక్క శరీరంలో మనం చేసే పని ఆలస్యం అవుతుంది. The biggest enemy for cooperation is కాబట్టి ఆ సహకరించకుండా ఉండేది ఎవరంటే our own self, మన సొంత స్వయం, our own prestige, మన సొంత పేరు ప్రతిష్టలు, our own name. నా పేరు ప్రతిష్టలు. I don't want to humble myself. నన్ను నేను తగ్గించుకోను. I don't want to be misunderstood. ఒక అపార్థం I చేసుకోదలుచుకోలేదు. go to the church, I tell everybody, please understand me. నేను సంఘానికి నన్ను అందరూ అర్థం చేసుకోండి. Nobody is understanding me. ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను. Nobody loves me. ఎవరు నన్ను ప్రేమించట్లేదు. When I go there, nobody recognizes me. నేను వెళ్ళిన ఎవరు గుర్తుపట్టట్లేదు నన్ను. Nobody talks to me. నాతో ఎవరు మాట్లాడట్లేదు. That means your self is very big in your heart. అంటే నీ హృదయంలో నీ స్వయం ఎంత ఉంది. Somewhere God has to hit you దేవుడు ఎక్కడో కొట్టాలి దాన్ని, so that your self strength is melted. అప్పుడు నీ స్వయం శక్తి కరిగిపోవాలి. Then you will say, అప్పుడు నువ్వు చెప్తావు, I want to please God. నేను దేవుడిని సంతోషపెట్టాలి. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. So God is building his church in Adanki. కాబట్టి అద్దంకిలో దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. Let us wholeheartedly cooperate, పూర్ణ హృదయంతో మనం so సహకరిద్దాం. that the presence of God is in a mighty way among us. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మన మధ్య బలంగా ఉండలాగున. And people will be able to see that. కాబట్టి ప్రజలు దాన్ని చూడగలరు. They will see the good works and they will glorify God. కాబట్టి మన మంచి కార్యములు చూసి వాళ్ళు తండ్రిని మహింపరుస్తారు. With that presence you go back to your home. దేవుని యొక్క సన్నిధిని కలిగి మన ఇంటికి వెళ్తాం. And wherever you go you will bless people. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. Let us close our eyes and pray to మన God. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, you are building your church, Lord. ప్రభు ఈ సంఘాన్ని మీరు కడుతున్నారు. We want to wholeheartedly ప్రభా మేము పూర్ణ హృదయంతో commit ourselves to this work. ఓ ప్రభా ఈ కార్యముకు మేము అప్పగించుకోవడానికి సహాయం చేయండి. All our self strength, Lord, let it melt. మా స్వయం శక్తి అంతా కరిగిపోవును గాక. Let us become weak, Lord, ఓ ప్రభా మేము బలహీనం అగుదుము గాక. so that you become strong in us. ఓ ప్రభా మాలో మీరు శక్తిమంతులుగా ఉన్నట్లు Help every one of us to realize how big is our calling. ఓ ప్రభా మేము ఎంత గొప్ప పిలుపులో భాగస్థులంగా ఉన్నామో జ్ఞాపకం చేయండి. We want to make our calling and election sure, Lord. ఓ ప్రభా మా పిలుపుకు తగినట్టుగా మేము ఉండటానికి నిశ్చయించుకోవడానికి సహాయం చేయండి. Thank you, Father. మీకు వందనాలు తెలియజేస్తాం. Bless your people. ఓ ప్రభా మీ ప్రజలను ఆశీర్వదించండి. Build your church, Lord. మీ సంఘాన్ని కట్టండి ప్రభా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.